హాయ్ అండి, వెల్కమ్ టు సాయి సుధా బ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాము. ఈరోజు వచ్చేసి మా వారైతే మేక కాళ్ళు ఉంటాయి కదండి, అవి అయితే తెచ్చారు. బయట బాగా వాతావరణం చల్లగా ఉందనమాట. అవి అయితే ఎలా వండుతాను ఏంటి అనేది అయితే ఫుల్ వీడియో ఎక్కడ ఆపుకోకుండా ఫుల్ వీడియో అయితే చూసేయండి. నేను ఏమేమి తీసుకున్నాను చూపిస్తా వచ్చేయండి. ఇగోండి కాళ్ళు చూసారా, నీట్గా ఫ్రెష్గా ఉన్నాయన్నమాట. అవి తీసుకొచ్చాక చక్కగా నేనైతే శుభ్రంగా కడిగేసానండి. ఇవ్వండి ఎంత బాగున్నాయో, చాలా బాగున్నాయి కదా. ఇవి ఉప్పు, పసుపు, తర్వాత నిమ్మకాయ రసం వేసి క్లీన్ చేశానండి. ఇవ్వండి, ఇవన్నీ ఏమేమి కావాలో అన్నీ రెడీ చేసుకున్నాను. ఎలా వండుకోవాలో చూద్దాం ఇప్పుడు. ఇవ్వండి, స్టవ్ అయితే వెలిగిస్తున్నాను. ఆయిల్ కూడా వేసుకున్నానండి. ఆయిల్ కూడా చాలా ఎక్కువ పట్టిద్ది అనమాట. ఆయిల్ వీటెక్కనిద్దాము. ఇవ్వండి, పెద్ద సైజు ఉల్లిపాయ ఒకటి నేను మెత్తగా మిక్సీ పట్టేసుకున్నాను. పెద్ద సైజు ఉల్లిపాయ ఒకటి మిక్సీ పట్టుకున్నా. 2 చిన్న టమాటాలు కట్ చేసుకున్నా. పచ్చిమిరకాయలు, ఇవ్వండి కొత్తిమీర. ఇవ్వండి ఈ మసాలా వచ్చేసేపటికి స్పూను ధనియాలు, 1/2 స్పూను జీలకర్ర, 3 యాలక్కాయలు, చెక్క మొగ్గ, ఒక 10 మిరియాలు ఇలా మిక్సీ పట్టుకున్నానండి పొడి మసాలా కింద. ఇప్పుడు బిర్యానీ, ఇదిగోండి బిర్యానీ ఆకైతే వేసాను. ఇప్పుడు ఉల్లిపాయ పేస్ట్ అయితే వేసుకున్నానండి. ఈ కాళ్ళు కూర అన్నది మనం కుక్కర్లోనే వండుకోవాలన్నమాట. టమాటా కూడా వేసుకున్నానండి. ఈ టమాటా మెత్తగా అయ్యేదాకా మగ్గించుకున్నాము. ఇదిగోండి అల్లం వెల్లిపాయ పేస్ట్, మనకి ఉల్లిపాయ పేస్ట్ టమాటాలు అయితే బాగా మగ్గిపోయాయండి. ఇప్పుడైతే ఈ కాళ్ళు వేసేసుకున్నాము. ఈ ఒకసారి ఇలా కలుపుకోవాలి. మూత పెట్టేసి మగ్గనిద్దామండి 2 నిమిషాలు. ఇదిగోండి 2 నిమిషాలు మనం ఆయిల్లో మగ్గనిచ్చినాక ఇదిగోండి గల్లుప్పు, పసుపు, కారం సరిపడగా. ఇదిగోండి వేసుకున్నాక మనం ముందు రెడీ చేసుకున్న మసాలా పొడి కూడా వేసుకోవాలి. కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకుంటున్నాం. ఇప్పుడు ఒక 5 నిమిషాలు మనం బాగా మసాలాలు ముక్కకు పెట్టేలాగా మగ్గనిద్దాం. మసాలా మాడిపోకుండా మయమయంగా ఇలా కలుపుకోవాలి. ఒక 5 నిమిషాలు మనం ఇలాగా మగ్గనిచ్చినాక సరిపడగా వాటర్ వేసుకోవాలి. ఇవ్వండి వాటర్ ఎక్కువే పడతాయి. నేనైతే ఈ లోటెడ్ వాటర్ అయితే వేసాను. 1/2 లీటర్ పైనే ఉంటాయండి.
ఇలా కలుపుకుని మూత అయితే పెట్టేసుకుంటున్నానండి. 4-5 విజిల్లు అయితే రానివ్వాలి. చూడండి, నేనైతే 6 విజిల్లు అయితే రానిచ్చానండి. ఇదిగో 6 విజిల్లు రానిచ్చాక ఇదిగోండి ఆవిరంతా పోయాకైతే నేను కుక్కరు మూత అయితే తీసాను. చూసారా ఎంత బాగుందో కర్రీ అయితే. ఇది చపాతీ, రోటీ, రైస్లోకి, పూరీలోకి అస్సలు కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది అనమాట. మనకి ఈ బొయ్యికిన అనేది కండ కూడా చూసారా వదిలేసింది. చాలా అంటే చాలా బాగా కుక్ అయిందనమాట. ఇది ఇరుగ్గా ఉంది కదండి, నేనైతే ఇంకో దాంట్లో తీసుకుంటున్నాను. ఎందుకనంటే ఇది బాగా విరుగ్గా ఉంది కదండి, అందుకే నేను దీంట్లోకి అయితే తీసుకున్నాను. ఈ టైంలో మనకి ఉప్పు కానీ సరిపోతే ఉప్పు వేసుకోవాలి. లాస్ట్కి వచ్చేసి కొత్తిమీర కూడా వేసుకోవాలి. చూసారా అసలు ఎంత బాగుందో, చాలా బాగుంటుందండి. ఇప్పుడైతే నేను 1 నిమిషం సిమ్లో పెట్టుకుంటున్నాను. ఇంకా దీంట్లో తీసుకున్నాను కదా, 1 నిమిషం అయితే సిమ్లో పెట్టేసుకుంటున్నా. మనకి గ్రేవీ పులుసు కూడా చాలా బాగుంటుంది అనమాట. చూడండి ఎంత బాగుందో. ఇదిగోండి ఇలా ఉండాలి. ఇదిగోండి ఇంకా మనకైతే రెడీ అయిపోయింది గ్రేవీ అయితే. ఇంకా ఇలాగే ఉండాలి పులుసు అయితే. మనకి వేడి వేడి అన్నంలో వేసుకుంటే సూపర్ ఉంటుంది అనమాట. మనమైతే ఇంకా భోంచేసేద్దాము. టేస్ట్ అయితే చూద్దామండి. చూసారండి అసలు ఎంత కలర్ఫుల్గా ఉందో. కర్రీ అయితే అదిరిపోయిందనమాట. చూస్తుంటేనే నోట్లో నీళ్ళు అయితే ఊరిపోతున్నాయి. చూసారండి అసలు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అనమాట. ఇలా వేడివేడిగానే తినాలండి ఇది, అప్పుడే దీని టేస్ట్ అనేది సూపర్ ఉంటుంది అనమాట. ఇవ్వండి ఇలా ముద్దగా కలుపుకోవాలి. టేస్ట్ అయితే అసలు సూపర్ ఉందనమాట. అండి మనకి దీన్ని బట్టి అర్థమవుతుంది మనకి ఎంత బాగా ఉడికిందో. ఇదిగోండి టేస్ట్ అయితే సూపర్ ఉందండి. ఈరోజు వీడియో అయితే ఇదేనండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుంటూ మాత్రం మర్చిపోకండి. కూర అయితే మంచి సూపర్ ఉంది. బాయ్ బాయ్.